అంచె దినాలు, అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోమంటున్నాడు అపోస్తులైనటువంటి పేతురు భక్తుడి ద్వారా. ఈ అంచె దినాలలో, దుర్దినాలలో, కొంచెమైన మంచి లేని చెడు కాలంలో మనం ఎలా ఉండాలంటే, ఎందుకు ఉండాలని చెప్తున్నానంటే, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. మరియు ఒక్క గొప్ప స్వరము పరలోకమందు వింటిని, రాత్రింబగళ్ళు, అమ్మ వినండి, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట, మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు చాలు, ఇప్పుడు రక్షణయు, చదవమ్మ, శక్తియు, రాజ్యము మన దేవుని వాయను. ఇప్పుడు దేవుని, ఇది చాలమ్మా. ఇక్కడ చదవని లేఖన భాగంలో చూస్తే ఎందుకు మనం జాగ్రత్తగా ఉండాలి? యవన బిడ్డలైనా, నడిప్రాయ వయసులో ఉన్నవారైనా, బాలురైనా, ముసలివారైనా ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే, చూడండి, దేవుని సన్నిధిలో భయం కలిగి, భక్తి కలిగి జీవిస్తున్న మన సహోదరుల మీద నేరములు మోపే అపవాదంట భూమి మీద పడద్రోయబడ్డాడట. ఎవరంట పడద్రోయబడింది? అపవాది. ఎవడు వీడు? నేరాలు మోపే అపవాది. భూమి మీద పడద్రోయబడ్డాడు. ఊరకనే నీ మీద నేరం మోపేస్తాడు, ఊరకనే నీ మీద నింద మోపేస్తాడు, ఊరకనే నీ మీద అబద్ధం చెప్పేస్తాడు, ఊరకనే నీ మీద సాడి చెప్పేస్తాడు, ఊరకనే నీ మీద బురద చల్లేస్తాడు. అలాంటి నేరములు మోపు అపవాదట భూమి మీద పడద్రోయబడ్డాడట. ఎవరి మీద వీడి నేరాలు మోపేది? చదవనమాట, దేవుని సన్నిధిలో చదవనమాట. 10వ వచనం, మన సహోదరుల మీద, అది మన సహోదరుల మీద నేరములు మోపువాడైన అపవాది భూమి మీద పడద్రోయబడ్డాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అదొక చదువుకునే విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో మాట్లాడితే చాలు నేరాలు మోపేస్తాడు. ఎవరితో పక్కన కూర్చుని మాట్లాడితే చాలు నేరాలు మోపేస్తాడు. ఏదన్నా చిన్న బైక్ మీద వెళ్తే చాలు నేరాలు మోపేస్తాడు. ఇవి ఎలాంటి రోజులంటే, తండ్రి కూతుర్ని బైక్ మీద ఎక్కించుకెళ్తే ఎవరిని ఎక్కించిపోతున్నాడని అబద్ధాలు చెప్పి మోసగాళ్ళు బయలుదేరారు. చెల్లిని అన్నయ్య బైక్ మీద ఎక్కించుకెళ్తే వీడు ఎవరినో తీసుకుపోతున్నాడు, నేరాలు మోపు అపవాది భూమి మీద పడదోయబడ్డారు. ఇలాంటి నేరాలు మోపే వాళ్ళు ఎక్కువైపోయారు. కాబట్టి మనం ఎలాగుండాలమ్మా? దైవ జ్ఞానముతో ఆత్మ జ్ఞానముతో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలి, మన సహవాసం ఎలా ఉండాలి, మన స్నేహం ఎలా ఉండాలి, అది మన ఫ్రెండ్షిప్ ఎలాగుంటుంది, మన సహవాసం ఎలాగుంటుంది, మన స్నేహం ఎలాగుంటుంది. నవ్వుతూ మాట్లాడినా నేరాలు మోపేస్తున్నారు, దుఃఖంతో మాట్లాడినా నేరాలు మోపేస్తున్నారు. కాబట్టి మీరు చదువుతున్నటువంటి మీరు చాలా జాగ్రత్తగా దైవికమైన భక్తితో, ఆత్మ విశ్వాసంతో జీవించాలని దైవజనుడిగా మనం చేస్తున్నందుకు సామెతల గ్రంథంలో చెప్పిన మాట ఏంటంటే, తెలివితో జ్ఞానంతో అక్కవనియు, తెలివితో సెల్లివనియు లేక సెలికెత్తివనియు నీవు మాటలు సంబోధించాలి. అర్థమవుతుందా? ఎందుకు? నేరాలు మోపు అపవాది భూమి మీద పడద్రోయబడ్డాడు. వాడు తెలిసి తెలీదు ఎవడో చెప్పింది పట్టుకుని నేరాలు మోపేస్తాడు. అందుకే నేరములు మోపు అపవాది అని బిరుదిచ్చాడు దేవుడు ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుల ద్వారా. కాబట్టి ఎలా ఉండాలి? మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకంటున్నాడు, దేవుని యందు భయభక్తులు గలవారులారా